హలో గుంటూరు. లాస్ట్ సండే మేము విజేతకి వెళ్ళాము, బృందావన్ గార్డెన్స్లో విజేతకి. ఎందుకంటే డీమార్ట్లో సండే చాలా రష్గా ఉంటుంది, అస్సలు అబ్బో ఆ బిల్డింగ్ దగ్గర ఉండలేము మనం పిల్లల్ని వేసుకొని. సో విజేతకి వెళ్ళాను. విజేతలో గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్, టాయ్స్ ఐటమ్స్, ఇన్స్టెంట్ మేకింగ్వి అండ్ డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. మనకి లేని వస్తువు అంటూ లేదు. ప్లాస్టిక్, స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి విజేతలో. విజేత కూడా మంచి స్టోరే, కాకపోతే డీమార్ట్ కంటే కొంచెం గ్రాసరీస్ నాకు ఎక్కువ ప్రైస్ అనిపించింది విజేతలో. ప్లాస్టిక్ ఐటమ్స్ తక్కువ అనిపించినాయి, బేబీ ప్లేయింగ్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్ తక్కువగా అనిపించాయి. అండ్ స్టీల్ ఐటమ్ కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. స్టీల్ ఐటమ్ నాకు స్మార్ట్లో తక్కువ అనిపించాయి. అండ్ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి విజేత స్టోర్లో. మేము ప్రతిదీ చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయని. డిస్పోజల్వి కానీ అన్నీ ప్రతి ఐటమ్ ఉంది విజేతలో. మా పాప టాయ్ ఐటమ్స్ ఏదో తీసుకుంది, సంథింగ్ ఒక ప్లే ఐటమ్ అలా తీసుకుంది, తక్కువ ప్రైజే పడింది. స్టేషనరీ ఐటమ్స్, పిల్లలవి, ఇన్స్టెంట్ మేకింగ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. వీళ్ళకి కావాల్సినవి మనకు ప్రతి ఇంట్లో బాటిల్స్ కానీ, బ్రషెస్ కానీ, షూస్ కానీ, ఫుట్వేర్ కానీ, మ్యాట్స్ కానీ, కర్టన్స్ కానీ, హోమ్ డెకర్స్ కానీ, క్లాత్స్ అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇంకా విజేత ది బెస్ట్. మనకి కావాలి అనుకుంటే ఎప్పుడైనా ఫ్రెష్ ఐటమ్స్, ఈ బివరేజెస్, కేక్స్ ఇవన్నీ కూడా విజేతలో చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు. ఇంకా మేము స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకున్నాము. ఆరెంజెస్ అవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి విజేతలో. ఒకసారి మీరు ఎప్పుడైనా గ్రాసరీ కాకుండా వెజిటేబుల్స్కి వెళ్ళాలి, ఫ్రూట్స్ కావాలి అంటే విజేతలో చూడండి. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా విజేతలోనే తక్కువ అనిపించాయి నాకు. అండ్ స్టీల్ ఐటమ్స్ అంటే స్మార్ట్లో తక్కువ అనిపించాయి. డీమార్ట్లో అంటే కంపేర్ టు అన్నిటికంటే డీమార్ట్ తక్కువే, కానీ ఇంత రష్లో ఎప్పుడైనా మనకి ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అంటే విజేత ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఫర్ గ్రాసరీస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మేము ప్రతి అందులో విజేతలో ఇక్కడేమున్నాయి అన్నీ చూసుకుంటూ ఉన్నాం జస్ట్ ఏమేమో దొరుకుతాయో అని. మాకు నచ్చినైతే ఇంకా పికిల్స్ తీసుకున్నాను నేను, తెలుగు రుచులు అండ్ జైత్ర అంట. నేను మళ్ళీ చూస్తాను పేర్లు. రెండు నాకు నచ్చాయి, అల్లం పచ్చడి, గోంగూర కారం, కాకరకాయ కారం కూడా తీసుకున్నాము, బాగున్నాయి తెలుగు రుచుల్లో. అండ్ స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇన్స్టెంట్ మేకింగ్ ఫుడ్స్ పిల్లలకి అవన్నీ కూడా చాలా ఉన్నాయి విజేతలో. మేము ఫైనల్గా అన్నీ చూసుకొని ఇంకా బిల్లింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. దారిలో మేము విజేత క్రాస్ చేస్తుంటూ బృందావన్ గార్డెన్స్లోనే మాకు శ్రీ ఐస్ క్రీమ్స్ అని కనిపించింది. అక్కడ కూడా చాలా టేస్టీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. 15 రూపీస్కే స్కూప్స్ అనుకుంటా, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇట్స్ రీజనబుల్, 15 రూపీస్ అంటే రీజనబుల్లే కదండి. సో శ్రీ ఐస్ క్రీమ్స్లో మేము ఐస్ క్రీమ్ తిన్నాము. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే నాకు అక్కడ ఈ శ్రీ ఐస్ క్రీమ్స్ క్రాస్ చేసిన పక్కనే నాకు బ్యాగ్ షాప్ కనిపించింది. అక్కడ స్టిచ్చింగ్ అండ్ సేలింగ్ కూడా ఉందంట బ్యాగ్ షాప్లో, సనా అనుకుంటా, సనా బ్యాగ్ షాప్. అక్కడ స్టిచ్చింగ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ నాకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. షాప్ అయితే చిన్నది, కాకపోతే వర్త్ఫుల్ షాప్, పర్లేదు. మన పిల్లలకి క్యారీ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ అవన్నీ తక్కువగానే అనిపించాయి. ఒకసారి వెళ్ళినప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.